హలో. హే గెస్ వాట్ హ్యాపెన్? జస్ట్ గెస్. అరగంట ముందు మేమంతా ఆఫీస్ రూమ్లో ఉన్నాం. నేను, అన్నయ్య, మేనేజర్. జపాన్లో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ మాకు ఒక డీల్ ఆఫర్ చేసిందని చెప్పడానికే అన్నయ్య ఈ మీటింగ్ ఏర్పాటు చేశాడు. కొత్త డీల్. ఇది కనుక కుదిరిందే అనుకో, ఇట్ విల్ బి అ గ్రేట్ థింగ్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్. వచ్చే వారంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని టోక్యో రావాలని వాళ్ళు అన్నారట. అన్నయ్య ఏమో స్విట్జర్లాండ్ పార్టీతో బిజీగా ఉన్నాడు, నాన్నగారేమో అవుట్ ఆఫ్ స్టేషన్. మరి ఎవరు వెళ్తారు అని అన్నయ్య అడిగాడు. నేను వెళ్తాను. I'll go. వచ్చే వారమే చెప్పాలి, ఏర్పాటు చేసుకోవాలి. చాలా పని మిగిలిపోయింది. మాట్లాడే టైం లేదు. బాయ్. మధు మధు మధు. హలో. ఏమైంది? ఇవాళ మళ్ళీ మీటింగ్ రూమ్ లో కూర్చున్నాను. ఇంకో 2 రోజుల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోతుంది. సో వచ్చామంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించచ్చు. నా ఉద్దేశం మిస్ పూర్ణిమ, ఐ మీన్ మిస్ పూజ, ఇట్ వుడ్ బి నైస్ మిస్టర్ మనోహర్ గారు మీరు నాతో పాటు ఈ ట్రిప్ లో ఉంటే. మరి అన్నయ్య, మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని మన ఆడిటర్స్ అందరూ రావాలి కదా మన ఐ మీన్ ముంబై. లేదు, అలాంటి అవసరం ఏం లేదు ప్రేమ్. ఎస్ ఆఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్ మీ. నీకు నవ్వొస్తుందా? ఇంకెప్పుడు నేను ఇంత మాట్లాడను. బావగారికి ఎందుకు కోపం తెప్పించావు? ఇక్కడే ఇక్కడే ఆపు, మాట్లాడి శాంతపరచు. వెళ్ళు. హలో. హలో. ఇవాళ మళ్ళీ చల్లటి నీళ్ళు తాగారా? ఎందుకు? నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. ఏంటి? అవును, ఇప్పుడే వస్తున్నాను. ఆగండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకుని ఇలా చేస్తే పూర్ణిమ, నేను సక్సెస్ కాకపోతే నీకు నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుందా? సక్సెస్ ఎందుకు కారు? లీగల్ విషయాల్లోనూ బిజినెస్లోనూ నాకు ఎప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందరూ నాకంటే ఎక్స్పీరియన్స్డ్, తెలివిన వాళ్ళే. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. మీకు విషయం తెలుసా? మీరు సక్సెస్ అయి తిరిగి వస్తే ఎయిర్పోర్ట్లో అందరూ మీకోసం పూలదండలతో ఎదురు చూస్తుంటారు, మీకు వెల్కమ్ చెప్పడానికి. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? మీరేంటో నాకు తెలుసు. నాకంటే నా గురించి నీకే ఎక్కువ తెలిసినట్టుంది. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఇంకోసారి చెప్పు. మీకోసం నేను ప్రార్థిస్తాను. 3 రోజుల్లో వెళ్తున్నాను. ఇంకో 1 month దాకా ఫోన్ కాల్స్ ఉండవు, లెటర్స్ ఉండవు. ఆలోచించు. ఏం పర్వాలేదు. ఇంకేంటి? అరే సార్, మీరు ఇక్కడ ఉన్నారా? పైన మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. నా మనసు ఎప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటుంటుంది.
రాత్రైనా ఎదురు చూస్తున్నావా? నా హక్కులే. ఇలా ఒకరి కోసం ఎదురు చూడటంలో అంత ఆనందం ఉందా? అది అనుభవించే అమ్మాయి మనసుకే తెలుస్తుంది. బయలుదేరారా? అక్కడికి వెళ్ళి గడ్డం పెంచుకోవాలనుకుంటున్నాను. నన్ను అందరూ సీరియస్గా తీసుకోవాలని. ఆ అవసరం రాదులేండి. కెన్ ఐ షౌట్? మోస్ట్ వెల్కమ్. ఐ లవ్ యు. పిన్ని నన్ను రమ్మన్నావట? రా పూర్ణిమ, కూర్చో. చూడు పూర్ణిమ, నీకు త్వరలోనే పెళ్లి జరగబోతుంది. నువ్వు ఇంకొకరింటికి వెళ్ళిపోతావు. అప్పుడు నీ ఇల్లు అదే అవుతుంది. మీ బాబాయ్ నిన్నెంత ప్రాణంగా చూసుకుంటున్నారో నాకు బాగా తెలుసు. నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లేని ఒంటరితనాన్ని ఆయన భరించలేరు. అందుకే నువ్వు ఆయనకి ఇప్పటి నుంచి దూరంగా ఉండడం అలవాటు చేసుకో. మీ బాబాయ్ బయటికి వెళ్లే సమయంలో బుజ్జి కూడా ఆయనకు సెలవు వదిలేచ్చు కదా? అవును. ఇవాళ నాన్నగారికి సెలవు నన్నెందుకు ఇవ్వమంటున్నా? నాకు అనిపించింది కాబట్టి. కాదు, అమ్మ కోరుకుంది కాబట్టి. అక్క నీకు పెళ్లి వెళ్ళమంటే దాని అర్థం ఇక్కడ బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోమని కాదు. రేపటి నుంచి ఈ ఇల్లు నీది కాకుండా పోతుందా? ఈ విషయమే అమ్మ నీతో చెప్పాలనుకుందా? నేను వెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ నువ్వే చేయాలి కదా. అవును, ఆ పనులన్నీ నువ్వు వెళ్ళావు కదా. ఇప్పటి నుంచి దేనికి? దేనికంటే నేను ఇక్కడ ఉండగానే నా చెల్లెలు నేను చేసే పనులన్నీ నేర్చుకోవాలి. ఇదిగో చిన్నాను గుడికి వెళ్ళే టైం అయింది, తీసుకో. నాన్నగారు. ఏమిటి బుజ్జి, ఈవేళ సాలు నువ్వు తెస్తున్నావు? అది అక్క గొడ్లు ఇస్త్రీ చేస్తాను. సరే సరే. బంగారు ఎప్పుడు ఇటువైపు నుంచి వేస్తావు? పూర్ణిమ, బుజ్జి నువ్వు ఉండే గదిలో నీ పాత పుస్తకాలు, నోట్సులు చాలా ఉన్నాయి. వాటిలో నువ్వేమేమి తీసుకెళ్ళదలుచుకున్నావో అవన్నీ తీసి వేరుగా పెట్టుకో. మిగతావన్నీ నేను తీయించేస్తాను. బుజ్జికి గది కొంచెం విశాలంగా ఉంటుంది. ఇదిగో పూర్ణిమ, నీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. థ్యాంక్ యూ మ్యామ్. అక్క త్వరగా రా, వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది. సునీల్ బాబు, మీకు చాలా చాలా థ్యాంక్స్. 1 మినిట్. ప్రేమ్ బాబు విదేశయాత్ర విజయవంతం అయిందట. సునీల్ బాబు చెప్పండి. మావయ్య గారు, ఈ కాంట్ ఇమాజిన్, ఎంతో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయలేని పని వీడు చేసి చూపించాడు. ఇన్ఫాక్ట్ తన పని త్వరగా పూర్తి చేసుకుని రేపు ఉదయం ఫ్లైట్ కి తిరిగి వస్తున్నాడు. అలాగా? రేపు ఉదయం వస్తున్నారా? మావయ్య గారు, మీతో చిన్న రిక్వెస్ట్. రేపు మేమందరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి ప్రేమని రిసీవ్ చేసుకునేటప్పుడు పూర్ణిమ కూడా మాతో ఉంటే బాగుంటుందని మా కోరిక. ప్రేమ సంతోషిస్తాడు. దానికి ఇంతగా చెప్పాలా సునీల్ బాబు? పూర్ణిమ తప్పకుండా ఈ సంతోషంలో పాలు పంచుకుంటాను. రేపు ఉదయం నేను కార్ పంపిస్తాను. నమస్కారం అండి. నమస్కారం. బంగారు, త్వరగా రా, నీకు వియ్యాల వారి కారు వచ్చింది. ఐ కాంట్ బిలీవ్ దిస్ వదినా. అసలు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది ఎవరు? అదంతా ఈయన ఐడియానే, పూర్ణిమని ఇక్కడికి రప్పించడం. ఏం ప్లాన్ అన్నయ్య, ఏం ప్లాన్ వేసావు అన్నయ్య? నీ చరణ కమలాలు ఎక్కడా?
నీ చరణ కమలాలను తాకి నేను పునీతుడివి కావాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ అదే కావాలనుకుంటున్నాను. ముందు మీరు ఆశీనులయ్యి ఆ పిదప మీ కాబోయే అర్ధాంగితో మనసు విప్పి ముచ్చటించవచ్చు. అది అవశ్యం అవశ్యం. ఐ జస్ట్ లవ్ దిస్ లాంగ్వేజ్. నాటి బాయ్. పూర్ణిమ మొదటిసారి మన ఇంటికి వస్తోందని, నువ్వు విజయవంతంగా తిరిగి వచ్చావని డాడీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. రండి డిసోజా గారు, బాగున్నారా? ఈయన మా వియ్యంకుడు గారు. బాగున్నాను. ఫ్రెండ్స్, నాకు ఈవేళ మహదానందంగా ఉంది. మా అబ్బాయి ఈరోజు స్వయం శక్తితో ఈ విజయాన్ని సాధించుకొచ్చాడు. వాడి కళలో మీరు చూస్తున్న మెరుపు మరేదీ కాదు, నా మనసులో ఉన్న సంతోషానికి రిఫ్లెక్షన్. ఈ సంతోషము, ఈ విజయోత్సాహము మా ఇంటికి నడిచొచ్చింది ఈ ఇంట్లో మొదటిసారిగా అడుగుపెట్టే మా కొత్త కోడలి రూపంలో. తిండి విషయంలో ప్రపంచంలోకెల్లా బెస్ట్ మొహమాటస్తులు మన కృష్ణకాంత గారే. అమ్మా పకోడీ ఇక్కడ పెట్టు. వద్దొద్దు. వద్దంటే కుదరదండి, మీ ఫేవరెట్ డిష్ అని అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ పెట్టేయమ్మా, పెట్టి. బావగారు, ఇప్పుడు మీరు వద్దంటే కుదరదు, మా కోడలు వడ్డిస్తోంది. మావయ్య గారు, పూర్ణిమ బయలుదేరే టైం అయింది. ఓసారి ఇల్లంతా చూపిస్తే బాగుంటుందిగా. తప్పకుండా తీసుకెళ్ళు. బావగారు, ఈ పకోడీలు మీకోసం స్పెషల్ గా చేయించాను. పూర్ణిమ, పెళ్ళైన తర్వాత మనం ఈ గదిలోనే ఉండబోతున్నాం. అరకు వ్యాలీలో మీ వాళ్ళ ఫోటోలు వాళ్ళకి తెలియకుండానే తీశాను, ఈ సైడ్ టేబుల్ కోసం. నేను ఎప్పుడు మీ వాళ్ళ గురించి ఏమైంది? ఏం లేదు. సరే చెప్పండి, ఏం ఆలోచిస్తుంటారు? పూర్ణిమ, ఎప్పుడు నేనేం ఆలోచిస్తుంటాను, ఏం చేస్తుంటాను, దీని గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేం ఆలోచిస్తుంటావో, ఏం చేస్తుంటావో అది ముఖ్యమేగా. మన స్నేహితులం పూర్ణిమ. ఇవాళ చిన్నానికి పకోడీలు వడ్డిస్తున్న సమయంలో ఏడుపు వచ్చింది. ఎంతో కష్టంతో కన్నీళ్లు దిగమింగుకున్నాను. పూర్ణిమ నేను ఇక్కడికి తీసుకొచ్చింది నేను కొన్న కొత్త కంపౌండ్, నా రైటింగ్ టేబుల్, నా కొత్త కంప్యూటర్ చూపించడానికి. కానీ నేను ఇది ఆలోచించలేదు, నువ్వు నా కోసం నీ కంపౌండ్, నీ రైటింగ్ టేబుల్, చివరికి నీ ఇంటి పెన్ను కూడా వదిలేసుకొని వస్తున్నావని. కేవలం నా కోసం, మన కోసం. పూర్ణిమ, నేను నిర్ణయించేశాను, మనం ప్రతి ఏడు ఒక నెల మండపేటలో గడపబోతున్నాం. మీ వాళ్ళు నన్ను ఇల్లరికి వాళ్ళని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. సాధారణంగా అమ్మాయిలు పెళ్లి దగ్గర పెళ్లి కొద్దీ కాస్త బరువు తగ్గాలని ప్రయత్నిస్తానని విన్నాను. నో క్రాష్ రైడ్స్ ఫర్ యూ. ఓ 10 కిలోలు అటు ఇటైనా నువ్వేం పట్టించుకోకు, కొంపలేమంటూ బావు. పెళ్లి కొడుకుగా ముస్తాబాయి గుర్రం మీద మీరు వస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మా ఊళ్ళో ఏ ఇంట్లోనూ ఆడపిల్లలుండరు. ఎందుకు? వాళ్ళందరూ కళ్ళప్పగించి మిమ్మల్ని చూస్తుంటారు. నువ్వురా పూర్ణిమ, బయలుదేరే టైం అయింది.
అలాగే అక్కయ్య. వదిన జస్ట్ 2 minutes ప్లీజ్. అలాగే, త్వరగా వచ్చాయి. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? పదా. పూర్ణిమ, నా మనసు నిన్ను పంపనంటుంది. వైజాగ్ మొత్తం నీకు చూపించాలనుంది. అయినా ఎదురు చూస్తాను. నీకు అదే న్యాయం అనిపిస్తుందిగా? నాకు అదే న్యాయం అనిపిస్తుంది. నువ్వు పెళ్లి కూతురుగా మొదటిసారి గదిలో అడుగుపెట్టినప్పుడు ఆ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ రాత్రి చంద్రుడు, తారకలు మన కలయికకి సాక్షులుగా ఉంటారు. మన తర్వాత పెళ్లి చేసుకోబోయే జంటలకు మన గురించి చెప్తూ ఉంటారు. ఆ రాత్రి గదిలో వెలుతురు కాదు, పండు వెన్నెల కురుస్తుంది. అది ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి మీద. తను అప్పటికే నా సొంతమైపోయి ఉంటుంది, జన్మ జన్మలకు. ఇది నిజమైన పూర్ణిమ. నువ్వు జీవితాంతం నా గుండెలో ఉండిపోతావు కదా. అమావాస్యని పౌర్ణమిగా మార్చి ఎన్నో రాత్రులు నాతో పంచుకుంటావు కదా. నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి. నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి. ముద్దుగా చూడు, అక్క ఎంత అందంగా ఉందో. నన్ను కాచే అమ్మా మా కల్పకవల్లి తనా చిరుకునా. రమా, నేను లిస్టు తయారు చేస్తున్నాను. పూర్ణిమతో పాటు వాళ్ళ అత్తారింటికి ఏ సామాన్లు పంపించాలి అని. అక్కడ తనకి ఏ వస్తువులు అవసరం అవుతాయి, బట్టలు, నగలు. చూడు, అన్నయ్య వదిలిన నగలు తాకట్టు నుంచి విడిపించి తీసుకొచ్చామే, అవోసారి వాటిల్లో సగం పూర్ణిమ తీసుకెళ్తుంది. వాటిని కొంచెం పాలిష్ చేయించాలని. పాత నగల్లో ఏ ఒక్కటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవిగోండి కొత్త నగలు. పెళ్లి కోసం బకెట్ గారి దగ్గర చేయించినవి. ఇవి ఇస్తే చాలు. ఈ ఉద్దేశం? మీ కూతురు మెళ్ళ ఉన్న విలువైన వజ్రాల హారం చూడలేదా? మీ ప్రియమైన కూతురికి అత్తింటి వారు వైజాగ్లో ప్రేమగా తొడిగినది. మీరిచ్చే తాతల నాటి నగలు తీసుకెళ్లి దిగేసుకున్నంత మాత్రాన ఆవిడ అందానికి ఏం తక్కువ కాదు. పాత నగలు బుజ్జి కోసం ఉండనివ్వండి. రమా, మరిచిపోవద్దు, ఆ నగలు మా అన్నయ్య వదిలేవి. అవి కేవలం నగలే కాదు, పూర్ణిమకి వాళ్ళ ఆశీర్వాదం. తాకట్టు పెట్టినప్పుడు అవి వాళ్ళవి, విడిపించిన తర్వాత మనమే. అంటే మనలో పూర్ణిమ ఒకటి కాదంటావా? నేను మాటంటే మాటే. ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు నగలివ్వమని పట్టుబట్టారనుకోండి, నేను ఈ పెళ్లి ఛాయలు కూడా రానేమనుకున్నారు. రమా, ఈ ఇంటికి 2 కూతుళ్ళు. ఈ ఇంట్లో ప్రతి వస్తువు మీద వాళ్ళిద్దరికీ సమానమైన అధికారం ఉంది. పూర్ణిమ మన పెద్ద కూతురు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంతవరకు వచ్చిందా? అయితే సరే, ఇవ్వండి నగలు, ఇవ్వండి తాళాలు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రమా, సారీ పిన్ని, వైజాగ్ నుంచి ఇవన్నీ పంపించారు. నువ్వు చూసి. నాకు తెలుసు, మీ అత్తింటి వాళ్ళు కోటీశ్వర్లు. వీటిని చూసి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చూడాలనుకున్న వాళ్ళకి చూపించు. ఈ పెళ్లికి నాకు ఏ సంబంధం లేదు. భగత్ గారు రండి, దయచేయండి. పెళ్లి పనుల్లో పాలు పంచుకోవడానికి నేను ముందుగానే వచ్చేసాను. మీరు వచ్చారు కదా, అదే చాలు. కృష్ణకాంత్ గారు పూర్ణిమత్తారింటి నుంచి పెళ్లి చీర సారే తీసుకొచ్చారండి. తీసుకోండి.
12 రోజుల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మీరు కన్యాదానం చేస్తుంటారు కృష్ణకాంత్ గారు. పిన్ని, ఇవి నా బీరువా తాళం చెవులు. అందులో చాలా వస్తువులున్నాయి, బుజ్జికి పనికొస్తాయి. నా వల్ల ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమించు పిన్ని. పూర్ణిమ, వెళుతూ వెళుతూ తలుపు గడియేసి వెళ్ళు. అరే మెల్లిగా ప్లీజ్, ఒకరి తర్వాత ఒకళ్ళు. వదిన మీకు చెప్పచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్. వదిన వదిన వదిన, ఎందుకు ఇదంతా? నువ్వు నీ కాబోయే భార్య కన్నా అందంగా ఉండడానికి. రియల్లీ? అయితే ఇక్కడ కూడా పోయి, ఇక్కడ 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 కూడా. వదిన, ఈ షేర్వాణి ఓకేనా? ఇంకోటి వద్దామా? అయ్యో, ఇది 4వసారి వేసుకొని చూసుకోవడం. త్వరగా ఇవో ప్యాకింగ్ చేయాలి, లేదంటే మేమంతా రాత్రికి వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. 2 గారు గోరింటాకు పెట్టుకుందరు గాని. పిన్ని గారు రండి. అంతసేపు కూర్చోవడం నా వల్ల కాదు. ఏమైంది? మోకాలు నొప్పి మళ్ళీ ఎక్కువైందా? ఇదిగో మందు రాసుకో. నువ్వు పూర్ణిమ పెళ్లి చేరిన కనీసం చూడనైనా లేదు. ఎందుకని నేను అడగలేదు. నువ్వు ఒక్కసారి కూడా పెళ్లి పనుల్లో పాలు పంచుకోలేదు, అది అడగలేదు. కానీ రమా రేపు బంగారి ఇంటి నుంచి వెళ్ళిపోతోంది. రేపు ఉదయం మన వాకిట్లో కూడా ఇలాంటి ఊరేగింపు వస్తుంది. ఇలాగే మేళతాళాలతో ఆ పెళ్లి కూతుర్ని సంతోషంగా పంపించు రమా. రమా, నీకు తెలుసు, నాకు తెలుసు, నీ ఆశీర్వాదం లేకుండా ఇంట్లోంచి తను సంతోషంగా వెళ్ళలేదు. రమా, పూర్ణిమ ఆనందం కోసం అన్నీ మర్చిపోయి తన్ని ఆశీర్వదించి పంపించలేవా? వెళ్లే ముందు తనకి పుట్టింటి ప్రేమను పంచివ్వు, తల్లి ప్రేమను పంచివ్వు. తను చిన్నప్పటి నుంచి నీ చిరునవ్వు కోసం తప్పించింది రమా. మనకిష్టం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం కొంచెం ప్రేమను పంచిస్తే మనం ఏమైనా తక్కువైపోతామా? అయినా నీకెందుకు ఇంత కోపం? పూర్ణిమ నీ కన్న కూతురు కాదు, అందుకేనా? సమాధానం వెనుకపడవే మంచిది. నీకు గుర్తుందారమ్మా, నీకు ఒక్కొక్కసారి కాళ్ళనొప్పులు ఎక్కువైనప్పుడు రాత్రి పగలు నీకు సేవ చేసింది పూర్ణిమే కదా? చాలు. ఈవేళ దీవించడానికి నీకు ఇష్టం, కానీ చూస్తూ ఉంటుంది రేపు ఇంట్లోంచి తను వెళ్ళేటప్పుడు అందరికంటే నువ్వే ఎక్కువ ఏడుస్తావు. చూస్తున్నారు వైద్యాలు. అయ్యో, నిప్పట్టుకుంది. ఎంత ఘోరం!
నర్సు గారు, బుజ్జి బంగారు ఎక్కడున్నారు? ఈ పూర్ణిమ ఎవరైనా పెళ్లి కూతుర్ని రక్షించండి. బంగారు అమ్మా బంగారు, ఇటువైపు భయపడతావు. అటువైపు వచ్చాయి. వెనకెళ్ళు. పెళ్లి చేయరా. ఏమండి? బుజ్జి ఎక్కడండి? బుజ్జి ఇక్కడే ఉండాలి. ఇక్కడ లేదండి, అక్కడ వెతకండి. బుజ్జి బుజ్జి! బుజ్జి! దీనికి ఇబ్బంది తీసుకెళ్ళాలి. మురళీధర్ గారు, బుజ్జి ఎక్కడుంది? నాకు తెలీదమ్మా. అమ్మా, అది ఇందాక బుజ్జి పైకి వెళ్తుంటే చూశానమ్మా. అమ్మా బంగారు, అవునమ్మా, నువ్వు వెళ్ళదమ్మా. బుజ్జి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? బంగారు ఆగు, బంగారు ఆగు. అయ్యో కృష్ణకాంత్ గారు. బుజ్జి! 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 పేషెంట్ ఒళ్ళంతా కాలిపోయింది డాక్టర్. ఓకే, లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ అంటారు నాతో పాటు రండి. కూర్చోండి. పేషెంట్ శరీరం మొత్తం దాదాపుగా 40% పైనే పూర్తిగా కాలిపోయింది. 3rd degree బర్న్స్ ఇంక్లూడెడ్.
అదృష్టం కొద్ది మొహం కాలేదు. డాక్టర్ గారు, పెళ్లి వారు రేపు పొద్దున్నే వస్తున్నారు. మా అమ్మాయి పెళ్లి రేపే. చూడండి, శరీరంలో దాదాపు సగభాగం కాలిపోయింది, బాగా కమిలిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో రేపు పెళ్లి చేయలేరు. నన్ను క్షమించండి. ఇటువంటి కేసుల్లో అయిన వాళ్లే ఆశలు వదులుకుంటారు. ఇక పెళ్లి కొడుకు గురించి వేరే చెప్పాలా? మీ కూతురు ఇప్పుడు చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది. రేపొద్దున్నే వీలైనంత త్వరగా ఆమెకు మేజర్ ఆపరేషన్ చేయాలి. నౌ ఇఫ్ యూ ఆల్ ఎక్స్క్యూజ్ మీ, నేను నా టీంతో ఈ కేసు గురించి డిస్కస్ చేయాలి. కృష్ణకాంత్ గారు, పెళ్లివారు బయలుదేరి ఇక్కడికి వచ్చే హడావుల్లో ఉంటారు. వాళ్ళకి ఈ విషయం చెప్పాలిగా. హలో, హరిశ్చంద్ర గారితో వెంటనే మాట్లాడాలి ప్లీజ్. సార్, భగత్ గారు. భగత్ గారు, హరిశ్చంద్ర గారు, మీరు బంధువులందరితో బయలుదేరకండి. మీ దొరకడ ఆయుర్వేద చూసుకుంటా. ఏమైంది డాడీ? ఎక్స్క్యూజ్ మీ భావన, ఒకసారి ఎట్లా? అరే అరే ఏమిటండి, ఏమిటి? ఏమైంది వదినా? మేము ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసేలోగా మీలో ఎవరో ఒకరు పేషెంట్తో మాట్లాడచ్చు. రండి. డాక్టర్, దూరం నుంచైనా ఒక్కసారి అక్కడ చూడొచ్చా ప్లీజ్? ఓకే, ప్లీజ్ వెయిట్. మీరండి. చిన్నాన్న, బుజ్జి ఎలా ఉంది చిన్నాన్న? బుజ్జికి ఏం కాదు. నిజంగా బుజ్జి నా దేవుడే కాపాడాడు.
తనకి ఏం కాదని పిన్నితో చెప్పండి. తనకి ఏం కాదు, ఏం కాకూడదు. చూడరమ్మా, పూర్ణిమ వెళ్ళిపోతుంది. అలా చూడు, వాళ్ళకి కూడా సిద్ధంగా ఉంది. అప్పగింతలు కూడా అయిపోతున్నాయి. నేను చెప్పాను, అందరికంటే నువ్వే ఎక్కువ ఏడుస్తావని. నువ్వెప్పుడూ తన అందాన్ని చూసి అసూయపడుతూ ఉండేదానివి. నువ్వు ఒక్కసారైనా తన్ని కళ్ళారా చూడగలిగావా? చూడరమ్మా, ఈ రోజు మన బుజ్జి కోసం తన సౌందర్యాన్ని త్యాగం చేసింది. తన సౌందర్యాన్ని త్యాగం చేసింది. డాక్టర్ గారు, ఆపరేషన్ పూర్తయ్యాక పూర్ణిమకి నయమైపోతుందిగా? ఈ పరిస్థితిలో ఏం చెప్పలేం. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ కేస్. గాయం మానిపోతే బాగా నయమైపోయినట్టు కాదు కదా. ఇలాంటి సందర్భాల్లోనే మనిషి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. కాలిన గాయాల నొప్పి మీరు నేను ఊహించనైనా ఊహించలేం. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కృష్ణకాంత్ గారు, పూర్ణిమ ఆపరేషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది మేజర్ సర్జరీ. ఇదెంత కాంప్లికేటెడ్ కేసో నేను ఇంతకు ముందే మీకు వివరించాను. మాకు మీ పర్మిషన్ కావాలి. We will try our best. రెండు రోజుల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మీరు కన్యాదానం చేస్తుంటారు కృష్ణకాంత్ గారు. సంతకం నేను పెడతాను. పెళ్ళి ఈ రోజే, ఇప్పుడే, అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. అనుమతించండి. లేదు బాబు, ఆవేశం వేరు, ఆచరణలో వాస్తవం వేరు. నువ్వు తన్ను చూసి తట్టుకోలేవు. ఈ ప్రమాదం జరిగింది మీ కూతురికి కాదండి, మా కోడలికి కూడా. కొద్దిసేపట్లో వైజాగ్ నుంచి టాప్ సర్జన్స్ రాబోతున్నారు. ఇప్పుడు పూర్ణిమని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాదండి. రండి, కూర్చోండి. సునీల్, ఒకసారి మీరు అక్కడ లక్ష్యంతో మాట్లాడండి. దాన్ని బట్టి మనం తర్వాత ఏం చేయాలి? మామయ్య గారు, ఒక్కసారి పూర్ణిమని చూడొచ్చా?
పూర్ణిమ. అంతా మంచి జరుగుతుంది. చూడబోతే నీకోసం ఏం పంపించిందో. సింధూరం. ఈరోజు మన పెళ్లి పూర్ణిమ. సిస్టర్, 2 నిమిషాలు మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఈ సింధూరాన్ని పెట్టుకునే హక్కున్న ఆ అందమైన అమ్మాయి ఈరోజు లేదు. ఈరోజు ఇక్కడున్నది కేవలం ఓ జీవోత్సవం. నాకు వాస్తవం ఏంటో తెలుసు పూర్ణిమ. నీకు నా మనసు ఏంటో తెలుసు. నిన్ను ఇలా చూసినంత మాత్రాన నా మనసులో ప్రేమ తగ్గిపోతుంది అనుకుంటే అది అసలు ప్రేమే కాదు. నువ్వు నా కోసం ఎప్పుడు ప్రార్థన చేసేదానివి. నీ ప్రార్థనలు ప్రతిసారి ఫలిస్తూనే వచ్చాయి. ఈరోజు మళ్ళీ నా కోసం ప్రార్థన చెయ్యి. నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనివ్వకుండా ఉంచే శక్తి నాకిమ్మని. నువ్వు నా తోడువి పూర్ణిమ. ఎప్పటికీ అందమైన తోడువి. నా గురించే ఆలోచించే తోడువి. నేనెలా ఉన్నానో, ఎలా ఉండాలో నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తూ నన్ను నడిపించే తోడువి. ఈరోజు మన పెళ్లి రోజు. నువ్వు నాకు ఒక కానుక ఇవ్వాలి. మొత్తం నీ బాధలన్నీ నాకు ఇచ్చి. జరుగుతుంది పరిణయం. నేనిడే సింధూరమే కావాలి నీకు అనునయం. వేదిక ఇదే, మండపమిదే, ఇదే పెళ్లి పందిరి. వేదిక ఇదే, మండపమిదే, ఇదే పెళ్లి పందిరి. ఈ సింధూరం నీకు దిద్దుట నా హక్కులే. నిన్ను వధువుగా చూసుకొనుట నా హక్కులే. ఆగండి. మా కుమారు, ఈ తెరని తీసేసి వాస్తవాన్ని చూడండి. నా ప్రేమకి పరీక్షలు అవసరం లేదు పూర్ణిమ. ఆ విషయం నీకు తెలుసు. సైన్ ఎక్కడ చేయాలి డాక్టర్? మిస్టర్ ప్రే, ఈ రోజు వరకు ఈ హాస్పిటల్లో వరకట్నపు మంటల్లో కాలిన ఎన్నో కేసుల్ని చూసాం. కాలి పెళ్లి కూతురు రావడం మొదటిసారిగా చూస్తాం. డాక్టర్ రషీద్, హీస్ డాక్టర్ జైన్. నాకు చాలా ఆప్తమిత్రుడు. వైజాగ్లో ఫేమస్ బర్న్ స్పెషలిస్ట్. వీళ్ళ ఆయన టీమ్. డాక్టర్ రషీద్. Well, we are here to help you in any manner you can.
యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్. ఈ యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం. కొత్త పెళ్లి కూతుర్ని వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకురండి. రండి డాక్టర్. తీసుకురా. మావయ్య గారు టీ తీసుకోండి. వద్దుకో, సగం సగం తాగుదాం. మీరెందుకు దిగులు పడతారు కృష్ణకాంత్ గారు? అన్నిటికీ పైవాడు ఉన్నాడుగా. తీసుకోండి, టీ తాగండి. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కంగ్రాచులేషన్స్. డాక్టర్, హౌ ఇస్ షీ? చెప్పినట్టే సక్సెస్ అయింది. 48 గంటల తర్వాత కట్లు విప్పాక ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. ఎంతో రిస్క్ తీసుకుని ఆపరేషన్ సక్సెస్ చేశాం. కానీ పూర్ణిమ మాత్రం ఇంకో నెలన్నర ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఆ తర్వాత పూర్ణిమ ఇంటికి వెళ్ళొచ్చుగా? ఖచ్చితంగా. అయితే సరే. అప్పటి వరకు మా కోడలు మీ ఇంట్లోనే ఉంటుంది కృష్ణకాంత్ గారు. ఆ తర్వాత ఊరేగింపుతో వచ్చి మా కోడల్ని తీసుకెళ్తాం. ఈయన చేయాల్సిన మర్యాదలు చాలా మిగిలిపోయాయి. ఏం డాక్టర్ గారు? భలేవారే మీరు. బావగారు, కాలమే గాయాలకు మందన్నది కొంతవరకే నిజం. కాలాన్ని మించిన మందు ప్రేమన్నది అసలు నిజం. ప్రియతములు చెంతనుంటే ప్రేమగా చూసుకుంటే గాయం మాయమవుతుందన్నది నిజానికి నిజం. త్వరగా వచ్చేయమ్మా, నీ చేతి మజ్జిగ పులుసు తినాలంది. అవునవును, అక్కడ చదవాల్సిన పేపర్స్ చాలా మిగిలిపోయాయి. Get well soon. We love you. డ్రెస్సింగ్ చేయాలి. లోపల గదులు కూడా పెయింటింగ్ వేయాలి. త్వరగా వేయాలి, అర్థమైందా? మావయ్య గారు, ఇంటి పెయింటింగ్ పనంతా దాదాపు పూర్తయిపోయినట్టే. సునీల్ బాబు, మీ పనులన్నీ మానుకొని మా కోసం మీకు ఎలా కృతజ్ఞతలు. ఏమిటిది పెద్దవారు? నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకేముంది బాబు, ఆ దేవుని దయ, మీ సహకారం వల్ల ఇంతవరకు అంతా సత్యంగానే జరిగింది. మునిరత్నం, ఇంకా పెళ్లి ఏర్పాట్లు మళ్ళీ మొదలెట్టండి. డాక్టర్ గారే అన్నారుగా, ఇంకా పూర్ణిమని ఇంటికి తీసుకురావచ్చని. వెల్ ప్రేమ్, నువ్వు పూర్ణిమని నీతో పాటు వైజాగ్కి తీసుకెళ్లొచ్చు. డాక్టర్ జైన్ అక్కడే ఉన్నారు. ఇక నీ వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉండదు. కానీ నీకో విషయం చెప్పాలి, కొంచెం పర్సనల్. ప్రేమ్, ఈ గ్రాఫ్టింగ్ ట్రీట్మెంట్ ఉంది, అదే మీ భాషలో చెప్పాలంటే ప్లాస్టిక్ సర్జరీ. కేవలం మాయ చేసినట్టే. కాలం గడిచే కొద్దీ కాలిన గాయాలు మచ్చలు మాసిపోతాయి, కానీ వాటి గుర్తులే జీవితాంతం ఉండిపోతాయి. పూర్ణిమ మనసు ఎప్పుడు బాధపడకుండా చూసుకోవాలి. తెలుసు డాక్టర్.
అత్తయ్య గారు నేను తీసుకెళ్ళడానికి వచ్చారు పూర్ణిమ. ఇంటికి వెళదాం బంగారు. ఆ ఇల్లు నీ పుట్టిల్లు. ఈ అమ్మ రమ్మంటుంది. థ్యాంక్ యూ సిస్టర్. డ్రెస్సింగ్కి టైం అయింది పూర్ణిమ. నా హక్కు పూర్ణిమ. మనడెందమే ఆనందమై మోగుతుంది రాగమై చంద్ర